గ్రేస్ మందిర్ సమర్పించు యేసయ్య స్వరం. నీ స్వరము వినాలని యేసయ్యా, నీ మహిమను చూడాలని నీ స్వరమినాలని యేసయ్యా, నీ మహిమను చూడాలని నా దేవా. నీ స్వరమినాలని యేసయ్యా, నీ మహిమను చూడాలని నా దేవా. ప్రతిరోజు ప్రతి నిమిషం నీతోనే ఉండాలని, ప్రతి క్షణము ప్రతి గడియ నీ స్నేహం కావాలని. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా దేవా. యవన కాలంలో దేవుని శక్తి చేత బహుబలముగా వాడబడుచు దేవుని రాజ్య సువార్తను కట్టుచున్న బ్రదర్ బి యజ్ర శాస్త్రి గారి వాక్య సందేశాలు విని ఎంతో మంది దేవుని దీవెనలు పొందుకుంటున్నారు. వీరు ప్రార్థించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. మీరును రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. రోగాలతో బాధపడుచున్నారా? నెమ్మది లేకుండా ఉన్నారా? కుటుంబ కలహాల, ఆర్థిక ఇబ్బందుల, భవిష్యత్ గురించి చింతించుచున్నారా? అయితే యేసయ్య వీటన్నిటికీ సమాధానం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదేనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి మన హృదయాన్ని తెరిచి ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన వాక్యాలు మన హృదయాలలో నాటబడుతూ ఉంటాయి. దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చేటప్పుడు 3 రకాలుగా రావచ్చు. ఒకటి కత్తి వలె వస్తుంది, ఎందుకంటే సరి చేయబడటానికి. రెండవది సుత్తు వలె వస్తుంది. మూడవది అగ్ని వలె వస్తుంది, మనల్ని మండించటానికి. ఈ దేవుని వాక్యము మన వద్దకు 3 రకాలుగా వచ్చినప్పుడు మన వాక్యానికి లోబడినట్లయితే మనం దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉంటాం. నేటి కాలపు యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. సొలొమోను అడిగినటువంటి ప్రార్థన, సొలొమోను అడిగిన ఒక కోరిక, దేవుడిచ్చినటువంటి జవాబు ఇక్కడ కనిపిస్తుంది. నీవు అడిగినటువంటి కోరికను నేను ఇచ్చుచున్నాను, బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయాన్ని నీకు ఇచ్చుచున్నాను. నేటి కాలంలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆయనను అడిగినప్పుడు ఏం అడగాలో చాలా మందికి తెలియట్లేదు. వారు అడగవలసింది వారి జీవితంలో అది ఎంత ప్రయోజనకరమో వారికి అర్థం కావనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనం ఏం అడగాలో మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి, ఒక సందర్భంలో ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం కావాలయ్యా కోరుకో అని అడిగాడు. అడిగితే ఈ వ్యక్తి ఆయన అడుగుతున్నాడు, అయ్యా దేవుడా, నేను ముట్టుకున్నదంతా బంగారం అయిపోవాలి,
నేను ఏదైతే పట్టుకుంటానో అది బంగారం అయిపోవాలని అడిగాడు. దేవుడు అన్నాడు, నీకు వరాన్ని ఇచ్చాను, నువ్వు ముట్టుకున్నది బంగారం అయిపోతుంది అని. అతడు ఉదయాన్నే లేచి సంతోషంతో అతడు అక్కడికి వెళ్ళి తన మంచాన్ని పట్టుకున్నాడు. బంగారం అయిపోయింది. బంగారం మీద మంచం మీద పడుకున్నాడు. తర్వాత అక్కడ ఉన్న టేబుల్ను పట్టుకున్నాడు, లోపల ఉన్న వస్తువులను పట్టుకున్నాడు. బంగారం అయిపోయింది. అతడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బంగారంగా మార్చేశాడు. తన ఇంటిని బంగారంగా మార్చేసుకున్నాడు. అయితే అతడు ఆకలేసి టిఫిన్ చేయటానికి తన భార్య తీసుకొచ్చిన ఆహారాన్ని తినటానికి పట్టుకున్నాడు. తిండి కూడా బంగారం అయిపోయింది. బంగారం ముద్ద అతను తినలేడు. అయ్యో ఇదేంటి? అతడు ఆలోచన చేయుచుండగా తన కుమార్తె చాలా ఆతురతతో డాడీ అని మీదకి వచ్చింది. తన కుమార్తెను ఆయన పట్టుకోగానే కుమార్తె కూడా బంగారపు బొమ్మ అయిపోయింది. ఏడవటం ప్రారంభించాడు. అయ్యో నాకు ఈ వరం వద్దు, నాకు తిండి లేదు, నాకు ఏమీ లేదు, అన్ని బంగారం అయిపోయింది, నా బిడ్డ కూడా బొమ్మలు అయిపోయినాయి, నాకు ఈ వరం వద్దని ఏడవటం ప్రారంభించాడు. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమైతే ఆయన అడిగాడు, నాకు ఈ వరం తీసేయమని. ఎందుకొరకంటే ఇహ సంబంధమైనటువంటి ధనం కావాలని చాలా మంది ఆశపడతారు. ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదము, బంగారం కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని ఇవి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అసలు దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. బాలుడైనటువంటి సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే ఆయన ఇది అడిగాడు, అయ్యో విస్తారమైనటువంటి జనులను పరిపాలన చేయటానికి నాకు వివేకము కలిగినటువంటి బుద్ధి కలిగిన జ్ఞానం కావాలి, వివేకము బుద్ధి నాకు కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఏమన్నాడంటే, ధనమునైనను ఐశ్వర్యమునైనను పేరు ప్రఖ్యాతులైనను శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువును అడుగక నీవు బుద్ధి జ్ఞానములు అడిగావు కాబట్టి నేను నీకు ఇది ఇచ్చుచున్నాను అని అడిగి దేవుడు తనకు వాగ్దానం చేశాడు. ఈ సమయమందు మన యొక్క జీవితాలలో కూడా అనేక పర్యాయాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమడగాలో మనకు తెలియడం లేదు. మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మనం ఏది కోరుకోవాలో కూడా మనకు తెలియట్లేదు. అయితే జ్ఞానంగా బుద్ధి కావాలి అని సొలొమోను అడిగినటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మనకి ఇలా సెలవిస్తా ఉంది. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుట వివేకమనియు. అంటే ఇప్పుడు సొలొమోను అడిగినది ఏంటి అంటే, ప్రభువా నాకు నీ యందు భయభక్తులు నేర్పించు, ప్రభువా నేను దుష్టత్వానికి దూరంగా ఉండటం నేర్పించు, ప్రభువా చెడుతనాన్ని అసహించుకోవటం నేర్పించు, ప్రభువా నీ యందు నాకు భయము భక్తి కావాలి అని దేవుని ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ప్రజలలో ఎంతమంది నాకు నీ యందు భయభక్తులు నేర్పించని అడుగుతున్నాం? ఎంతమంది నేను పాపానికి చెడుకి దూరంగా ఉండాలని అడుగుతున్నారు? ఆలోచన చేసినట్లయితే ఉదయం ప్రారంభం మొదలుకొని నాకు ఆరోగ్యం కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు పిల్లలకు భవిష్యత్తు కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉన్నారు. ఈ సొలొమోను చూసినట్లయితే నాకు జ్ఞానం కావాలి అన్నాడు, నాకు వివేకం కావాలి అన్నాడు. అయితే జ్ఞానములో ఐశ్వర్యం ఉంది, జ్ఞానములో ఆశీర్వాదం ఉంది, జ్ఞానములో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అడిగింది జ్ఞానం ఒకటే, కానీ అన్ని అందులోనే ఉన్నాయి, సర్వము అందులో ఉన్నాయి. కాబట్టి అతడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానిగా మార్చబడిపోయాడు. తన వంటి వాడు పూర్వీకులలో లేడు, తరువాత కూడా లేనటువంటి వాడిగా అయిపోయాడు. ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం కావాలి. ఇదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే భయభక్తులు. చాలా మందిలో భయం ఉంటుంది, ఇంకా భక్తి ఉండదు. చాలా మందిలో భక్తి ఉంటుంది, కానీ భయం ఉండదు. ఈ రోజున రెండు కావాలి, భయము కావాలి, భక్తి కావాలి. చూడండి మీరు, భయము భక్తులు అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి. రెండు కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి చాలా చక్కగా నడవగలడు, పరిగెత్తగలడు, నిలబడగలడు. కానీ ఒక కాలుతో ఉన్నవాడు నడవమంటే నడవలేడు, కొంటాడి ఎంతో దూరం వెళ్ళలేడు.
నీ జీవితంలో భక్తి ఒకటే ఉందనుకోండి, ఏదో దేవుడు కనపడగానే ప్రార్థనకి వెళ్ళిపోయి ఆయన అంటే పనులు చేయటం, కానుకలు ఇవ్వటం, ఈ భక్తి ఒకటే ఉండిపోయింది అనుకోండి, భయం లేకుండా కుంటివాడిగా ఉన్నావు నీ జీవితంలో. అదేవిధంగా భయం ఒకటే ఉన్నా కుంటివాడిగా ఉన్నావు. భయభక్తులు కావాలి. ఇప్పుడు సొలొమోను అడిగింది, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, ప్రభువా నాకు వివేకం కావాలి. ఎందుకొరకు? వివేకం అంటే దుష్టత్వం విడిచుట. అసలు దుష్టత్వం అంటే ఏంటి? దుష్టులంటే ఎవరు? బైబిల్ వాక్యంలో పేతురు గారు ఒకసారి నిలబడి ఈ విధంగా ప్రసంగం చేస్తున్నాడు. అక్కడికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరిని ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా? మీరు ఈ యేసుని దుష్టుల చేత సిలువ వేయించారు, ఆయనను దుష్టుల చేత సిలువ వేయించారు. దాని అర్థం ఏంటి అంటే అక్రమకారుల చేత అని రాయబడి ఉంది. అంటే అక్రమమైన జీవితం, క్రమమైనటువంటి బ్రతుకులో నుండి నాకు క్రమమైన బ్రతుకు, నీకు ఇష్టానుసారమైన బ్రతుకు నాకు నేర్పించు అన్నాడు. అంటే చెడుతనాన్ని అసహించుకోవటం, చెడుకు దూరంగా ఉండటం, చెడు పనులకి భయపడటం, ఇది నాకు కావాలి అని అడిగాడు. దేవుడు ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందించి, ఇదిగో నీవు అడగకపోయినా అన్నీ నీకు ఇచ్చేశాను, నీకు అన్నీ కలిగి ఉన్నావు అన్నాడు. ఈ ప్రపంచంలో సొలొమోను లాంటి జ్ఞాని ఇంకెవరు పుట్టలేదు. నేటి కాలంలో ఎన్నో పర్యాయాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అడుగుతున్నాం, అతడు దీర్ఘాయువును అడగలేదంట. అంటే నాకు ఆరోగ్యం కావాలి, నాకు స్వస్థత కావాలని ఏమి అడగలేదు. దేవుని యందు భయభక్తులు నేర్పించు అన్నాడు, అందులోనే ఆరోగ్యం ఉంది. దేవుని యందు భయభక్తులు నేర్పించు అన్నాడు, అందులోనే ఆశీర్వాదం ఉంది, అందులోనే దీవెన ఉన్నది, అందులోనే గొప్ప కార్యాలు ఉన్నాయి. నేటి కాలం మన జీవితాలలో మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు. యేసుప్రభు వారు ఏమన్నాడంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని రేపను గూర్చి చింతించొద్దు. ఎందుకొరకంటే అవన్నీ కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాకులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి పోయవు, విత్తవు, పోయవు, గరిసెలలో సమకూర్చుకోవు, వాటికి ఏమీ తెలియదు. కానీ ఏ దినానికి ఆ దినము దేవుడు వాటిని పోషించుతున్నాడు కదా. మిమ్మల్ని ఎందుకు పోషించడు ఆయన? పక్షులు ఉన్నాయి మీకోసం, జంతువులు ఉన్నాయి మీకోసం, ఈ అడవి యొక్క చెట్లు ఉన్నాయి మన కోసం. మానవులుగా మన కోసమే సమస్తం ఉన్నప్పుడు వాటిని పోషించుచున్నటువంటి దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని కూడా పోషించగలడు. అందుకొరకే వాటి గురించి చింతపడకండి. నాకు వస్త్రం కావాలి, అవి కావాలని కాదు. ఆయన అడిగాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట రాజ్యాన్ని, నీతిని వెదకండి. వెతకవలసింది వేరు, అడగవలసింది వేరు. మనం అడగవలసిన దాన్ని విడిచిపెట్టి అడగకూడని అడుగుతా ఉన్నాం. అయితే సొలొమోను మాత్రం ఎంతగా అడిగాడు చక్కగా. అతడు బాలుడిగా ఉన్నాడు. ఒకటి అర్థం చేసుకోండి, అతడు బాలుడిగా ఉన్నాడు. అతడు జ్ఞానం కావాలని అడిగేటువంటి ఆలోచన ఎలా వచ్చింది అతనికి? ఎలా వస్తుంది అంటే బహుశా వారి తండ్రి నేర్పించాడు. వారి తల్లిదండ్రులు బాల్యంలో అతనికి ఆ మాటలు నేర్పించి ఉండొచ్చు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోవుచున్నాను, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోవుచున్నాను. నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే, చచ్చిపోయేటప్పుడు ఆస్తులు అప్పగించలేదు, లేకపోతే ధనాన్ని అప్పగించలేదు, ఎలా జీవించాలో చెప్పలేదు. కానీ నీవు దేవుణ్ణి కలిగి ఉండు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆ దేవుడితో సహవాసం చేయని బోధించాడు. మనం కూడా మన కుటుంబంలో ఉన్న వారికి ఇది నేర్పాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు, మిగిలిన వాళ్ళు దేవుని సన్నిధికి రారు మీ ఇంట్లో. కానీ మీరు దేవుని సన్నిధికి వెళ్తున్న మీలో ఎక్కడుంది? దేవుణ్ణి అడగటమే రానప్పుడు, దేవుని జ్ఞానం పొందనప్పుడు, దేవుని ఆశీర్వాదాలు పొందలేనప్పుడు వెనకున్న వారికి ఏమీ కూడా తెలియదు. అందుకొరకు ఈ దినం దేవుని వాక్యం నేర్పుతా ఉంది, సొలొమోను నాకు జ్ఞాన వివేకములు కావాలి, బుద్ధి కావాలి అన్నారు. అంటే భయభక్తులు, చెడుతనాన్ని అసహించుకునే బ్రతుకు నాకు కావాలి ప్రభువా. జ్ఞానం అంటే ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానము? భూసంబంధమైన జ్ఞానం కాదు, అతి తెలివి కలిగిన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే ఎలా ఉంటది? దేవుని జ్ఞానం ఎలా ఉంది? యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు ఎత్తబడును. పైనుండి వచ్చు జ్ఞానము. సొలొమోను భూ సంబంధమైన జ్ఞానాన్ని అడగలేదు, దేవుని జ్ఞానాన్ని అడిగాడు. పైనుండి దేవుని జ్ఞానం వచ్చింది అంటే దేవుని యందు భయభక్తులను నీతి మార్గంలో నడవటం ఆయనకు దేవుడిచ్చాడు. అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అంటే మొట్టమొదట పవిత్రమైనది, పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం దీవించబడతాం. పరిశుద్ధమైన బ్రతుకు నాకు కావాలి అని అడగాలి. మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మూడవది మృదువైనది, సులభముగా లోబడినది, పక్షపాతమైనది లేదు, వేషధారణైన లేదు. చూడండి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదంలో సమాధానం ఉంది, అందులో సులభంగా లోబడటం ఉంది, దేవుడి మాటకు విధేయత చూపటం ఉంది, వినయులుగా బ్రతకటం ఉన్నవి. అందుకొరకు ఈ దినాల్లో దేవుడి సన్నిధిలో ఎంతో వేల మంది దేవుడి సన్నిధికి వెళుతున్నా, అనేక మందిరాలు వేల మందితో నింపబడిపోతున్నా ఎంతమందిలో సమాధానం ఉంది, ఎంతమందిలో పరిశుద్ధత ఉంది. ప్రతి పాప కార్యాలు చేయడానికి అనేక మంది మందిరానికి వెళ్తున్న దినాలు ఇవి. మందిరానికి వెళ్ళేది ఎందుకొరకు? పవిత్రంగా ఉండటం కొరకు, సమాధానంగా ఉండటం కొరకు, లోబడటం కొరకు. దేవుని వాక్యాలు వినే మన జీవితాల్లో అనేక జీవితాల్లో లోబడటం అనేది లేకుండా పోతా ఉంది. అందుకే దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది, పైనుండి వచ్చి జ్ఞానం అయితే, నిజంగా నువ్వు భక్తుడు అయితే, నిజంగా నువ్వు భయం కలిగిన వాడు అయితే, నీవు నిజముగా దేవుని యొక్క మరి నీతి మార్గంలో నడిచిన వాళ్ళమైతే ఈ విధంగా మన జీవితాల్లో సులభంగా లోబడి పవిత్రత కలిగి వేషధారం లేకుండా, మత్సరం లేకుండా, అల్లరి లేకుండా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతూ ఉండగలం. అందుకొరకే మీరు అడిగేది ఏంటో తెలుసా? నాకు ప్రభువా జ్ఞానం దయచే, నాకు నీ యొక్క వివేకము దయచే, నాకు నీ కృప దయచే అని పై సంబంధమైన అంటే భూ సంబంధమైనది కాక పర సంబంధమైనటువంటి దానిని మనం అడగవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకసారి యేసుప్రభు వారి శిష్యుల దగ్గరికి వచ్చారు. ఆ శిష్యులు యేసుప్రభు వారిని ఇలా అడుగుతున్నారు. లోకాసువార్త 17వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, లోకాసువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయారు. అపోస్తులుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని ఆయనను అడిగారు. అపోస్తులుడు అడిగింది ఏంటంటే మా విశ్వాసము వృద్ధి పొందించి. డబ్బులు అడగలేదు, ధనఘనతలు అడగలేదు, పేరు ప్రఖ్యాతలు అడగలేదు. మాకేమొద్దు ప్రభువా, మా విశ్వాసం కావాలి, విశ్వాసం అభివృద్ధి పరచు. ఎందుకంటే విశ్వాసం గురించి వారు తెలుసుకున్నారు, విశ్వాసంలో ఆశీర్వాదం ఉందని తెలుసుకున్నారు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వస్తే, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. గుడ్డివాడు యేసుప్రభు వారి దగ్గరికి వస్తే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం స్వస్థతనిస్తా ఉంది, విశ్వాసం విడుదలనిస్తా ఉంది, విశ్వాసం పరిశుద్ధపరుస్తా ఉంది. పౌలు చీరలో మాసిదోనియాలో ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సైనిక అధికారికి ఇలా చెప్పాడు. అతను అడిగాడు, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. యేసునందు విశ్వాసం ఉంచు, రక్షించబడతావు. విశ్వాసం అనేది రక్షణ ఇస్తా ఉంది. అందుకొరకే మాకు ఏమొద్దు, మాకు విశ్వాసం కావాలి. ఈ రోజులు ఎంతమంది ఉన్నారు మాకు విశ్వాసం కావాలని అడిగేవారు? ఈ రోజున ఎంతమంది ఉన్నారు మాకు జ్ఞానం కావాలనేవారు? ఈ రోజున ఎంతమంది ఉన్నారు నాకు భయభక్తులు నేర్పించు, నాకు లోకంలో నీతిగా బ్రతకడం నేర్పించని? ఈ 3 ప్రాంతాల్లో ఎవరికీ చేత కాదు. అయితే ఒక సందర్భంలో ఒక రాజుగారు తన రాజ్యంలో ఇలా అన్నాడంట, మీలో ఎవరైనా ఏదైనా బాధలు ఉంటే నా దగ్గరికి రండి, వచ్చి మీ బాధలు చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను అని. అయితే రాజ్యంలో ఉన్న అందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అందరికి వచ్చినాయి. ఒకడేమో బంగారం కావాలని అడిగాడు, ఒకడేమో రాజ్యం కావాలని తీసుకెళ్ళిపోయాడు, ఇంకొకడేమో ఇగో మీ గుర్రం కావాలని అడిగాడు. ఎవరికి కావలసింది వారు ఆ రాజ్యంలో అందరూ అడిగి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి రోజు వస్తున్నాడు,
నించుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు. ఒక రోజున అందరూ అయిపోయారు, అందరికీ పంచిమిచ్చాడు. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చాడు. తాను ఎక్కినటువంటి గుర్రాలు, రథాలు కూడా ఇచ్చేశాడు. ఈ వ్యక్తిని అడిగాడు రాజుగారు, ఏమయ్యా నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగాడు. అప్పుడు ఆయన అడిగాడు, నాకు మీరే కావాలండి, నాకేమొద్దు, నాకు మీరు కావాలి, రండి మా ఇంటికి వెళ్దాం అన్నాడు. అనగానే రాజుగారు, నేనే కావాలా, నడవండి. ఇప్పుడు రాజుగారు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు అంటే సైనికులు బయలుదేరాలి, సైన్యం బయలుదేరాలి. రాజుగారు పూరుగుడుసులో ఉండడు కాబట్టి రాజభవంతులు కావాలి. చూడండి, తెలివి తక్కువ వాడేమో ఒక గుర్రాన్ని, ఒక రథాన్ని, ఒక బంగారాన్ని, ఒక రాజ్యాన్ని అడిగాడు. జ్ఞాని అయిన వాడు ఏమడిగాడు అంటే రాజునే అడిగాడు. ఈ రోజున మనం అడిగేది ఏంటి? దేవుణ్ణి అడుగుతున్నామా? దేవుని జ్ఞానాన్ని అడుగుతున్నామా? దేవుని సహవాసాన్ని అడుగుతున్నామా? దేవునితో స్నేహం కావాలని అడుగుతున్నామా? లేకపోతే వేరేదేదైనా అడుగుతున్నామా? ప్రభువా, నేను నీలో నివసించాలి అని దావీదు ఏమన్నాడు తెలుసా? నా దాగు చోటు నీవే, నేను నీలోనే దాక్కుంటాను అని. అతడు శత్రువులు వచ్చినప్పుడు, ప్రాణభయం కలిగినప్పుడు, నేను దాక్కోవటానికి నాకు కోటలు కావాలి, నేను పారిపోవటానికి నాకు ఏదైనా సహాయం చేయమని అడగలేదు. కానీ దేవా, నీవే నా దాగుచోటుగా ఉండు, నన్ను కాపాడు, బండసందులో నన్ను దాయి అని ఆ యొక్క దావీదు దేవుడి దగ్గర అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వివేకము కలిగిన హృదయం, జ్ఞానము కలిగిన హృదయాన్ని గురించి ప్రభు సన్నిధిలో మనం అడిగితే ఆయన నీవు ఊహించని కూడా ఇచ్చేస్తున్నాడు. భయభక్తులు ఒకటే నేర్పుతాడు, మనకెందుకులే అనుకోవ అవసరం లేదు. భయభక్తులతో పాటు నీ కుటుంబం ఊహించనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఎందుకు అంత గొప్పవాడు నీ బిడ్డలు అయిపోయారు అంటే కారణం ఒకటే, మీరు భక్తి చేస్తున్నారు, దేవుడు అంటే భయంగా ఉన్నారు, నీతి మార్గాల్లో ఉన్నారు. ఎందుకు మీరు గొప్పవారు అయిపోయారంటే లోకంలో ఏది అడగలేదు, విశ్వాసాన్ని అడిగారు. విశ్వాసం మీ జీవితాన్ని మార్చేసింది. ఒకప్పుడు చేపలు పట్టుకుంటేనే, తిని అమ్ముకుంటేనే వారి జీవితాలు. కానీ వారి విశ్వాసం అభివృద్ధి అయిన తర్వాత, దేవుడితో వారి స్నేహం అయిన తర్వాత వారి కాళ్ళు దగ్గరికి వచ్చింది ధనమంతా కూడా. అందుకొరకే నేటి దినాల్లో అందరిలాగా కాక మనము ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు సన్నిధిలో మనం అడిగినట్లయితే ఆయన సంతోషించగలిగిన వాడు. బుద్ధి లేని వాడు నువ్వు ముట్టుకున్నది బంగారం అవ్వాలి అన్నాడు. కానీ ఆ బంగారం తన జీవితంలో వేదన మిగిల్చింది, కన్నీరు మిగిల్చింది. తన కుటుంబం అంతా మరి కన్నీటితో మిగిలిపోయారు. బుద్ధి కలిగిన వాడు నాకు ఏమి వద్దు, నాకు నీవే కావాలి అని రాజును అడిగాడు. ఈ రోజున దేవుణ్ణి అడుగుతారా? జ్ఞానాన్ని అడుగుతారు, వివేచన, విశ్వాసాన్ని అడిగి, ఆయన కృపను అడిగి, నీ కృప ఉంటే చాలు నాకేమది. మోషేకి నిన్ను కానాన్ని వెళ్ళనగానే నీ సన్నిధే కావాలి, నాకు కానానొద్దు, నీ సన్నిధి రాని ఎడల నేను వెళ్ళను అన్నారు. ఈ దినం ఎంతమంది దేవుని సన్నిధిని కోరుకుంటున్నారు, ఎంతమంది దేవునితో సహవాసం కోరుకుంటున్నారు. మీరు అడిగితే మీ జీవితాలు ఈ దినం నుంచి నూతనమైనటువంటి మార్పులోనికి, నూతనమైనటువంటి విధానంలోనికి ఆయన తీసుకెళ్ళటానికి ఆశపడుతున్నాడు. శిష్యుడికి శ్వాసం ఇచ్చినవాడు, సొలొమోనానికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు, అడిగిన వారందరికీ ఇచ్చిన దేవుడు. మీరు అడగండి, న్యాయమైనది, ఆ అడుగుటలో దేవుడు ఆశీర్వాదము ఉన్నది. అడుగుటలో వివేకము కలిగి అడిగి, భయభక్తులు అడిగితే అందులో దేవుని యొక్క కృప మనలో ఉంది. ఈ మాటలను బట్టి దేవుని సన్నిధానంలో మరి మనం ఎదిగినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు నీ హృదయాల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. పాస్టర్ బి అజ్రా శాస్త్రి గారు, గ్రేస్ మందిర్, జీలుగుమిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9667232272.
యేసునికై ఫలించెదం యేసునికై ఫలించెదం యేసునికై ఫలించెదం యేసునికై ద్రాక్షావల్లి యేసు చిన్న తీగలం మేము ద్రాక్షావల్లి యేసు చిన్న తీగలం మేము జీవవాక్యసారము మాలో నింపెదం తండ్రిని ఘనపరచెదము సత్ఫలము ఫలించెదం జీవవాక్యసారము మాలో నింపెదం తండ్రిని ఘనపరచెదము సత్ఫలము ఫలించెదం ద్రాక్షావల్లిలో నిలిచియుండెదం ద్రాక్షావల్లిలో నిలిచియుండెదం ఫలించెదం యేసునికై ఫలించెదం యేసునికై ద్రాక్షావల్లి యేసు చిన్న తీగ యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము ఇలా చెబుతుంది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నాయందు నిలిచియుందునో నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనమంతా యేసుని వారం. ఆయనలో బహుగా ఫలిద్దాం. ఆయనలో బహుగా